హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి పునుగులు అన్నమాట. స్ట్రీట్ సైడ్ పునుగులు, బండి పైన అమ్మే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి కదండి. ఆ స్టైల్లో మనం చేసుకోబోతున్నాము. మా వాడు 3-4 డేస్ నుండి పునుగులు అడుగుతున్నాడు. నిన్న టిఫిన్లోకి అయితే ఇడ్లీ చేసుకున్నాను. మెలిగిపోయిన పిండితో నేను పునుగులు వేస్తున్నాను అన్నమాట. ఇడ్లీ పిండితో పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మనం చేసుకోబోతున్నాము. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా నేను 1 కప్పు ఇడ్లీ పిండిని తీసుకున్నాను. ఇడ్లీ పిండిలో 1 కప్పు మైదా వేసుకొని, చిటికెడ సోడా, తగినంత ఉప్పు వేసుకొని 1 గంట ముందు బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్ వేసుకొని, జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న ఈ పునుగులు వెంటనే మనం వేడి నూనెలో వేసేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పునుగులు. ఈ పునుగులు మనము ముందు రోజు పిండి అయితే కనుక మనం పెరుగు వేసుకోవడం అవసరం ఉండదు. మనం ఆ రోజు పిండి అయితే కనుక మనం 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల పులుపుదనం అలాగే క్రిస్పీగా వస్తాయన్నమాట. నేనైతే నిన్నటి పిండి కావడం వల్ల నేను పెరుగు వేసుకోలేదు. పులుపు సరిపోతుందండి. చాలా 1 గంట నేను పిండిని రెస్ట్ ఇచ్చాను. చాలా బాగా వచ్చాయి. చూడండి ఎలా పొంగుతున్నాయో. చిన్నగా వేసుకోవాలండి ఈ పునుగులు, పెద్ద సైజులో వేసుకోకూడదు. ఎక్కువ గోల్డెన్ రంగులో కూడా ఫ్రై చేసుకోకూడదు. నార్మల్ కలర్ వచ్చేసే వరకు మనం డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా నేను పల్లి చట్నీ చేసుకున్నాను. పల్లి చట్నీ అండ్ ఆనియన్ చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పాడండి మా వాడు. తిని ట్యూషన్కి వెళ్ళిపోయాడు. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ఇంకా ఎన్నైనా చూడాలి మన ఛానల్లో అంటే రిషికా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.